One and only CMR Shopping Mall, Miapur lo September 10న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాలు చాలా ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నాయి. అసలు ఏం జరుగుద్ది అనేది రాజకీయ నాయకులే చెప్పలేని స్థితిలోకి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం, కేసీఆర్ కుటుంబంలో రాజుకున్న వివాదం. ఇది చినికి గాలివానగా మారి చివరికి కవిత సస్పెన్షన్ వరకు దారితీసింది. ఈ స్టేజ్లో తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన పార్టీ మరోసారి ఉధృతంగా అడుగు వేయాలని భావిస్తోంది. ఎంతవరకు జనసేన చేయబోయేటువంటి కూటమి రాజకీయాలకి అవకాశం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో మిగతా ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. కవిత, కేసీఆర్ గారి ఫ్యామిలీ, ఇదే హాట్ టాపిక్ అయింది. ఏంటి మీ స్టాండ్ ఏంటి? జనసేన పార్టీ కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది కదా ఈ విషయాలపైన కామెంట్ చేయడానికి. అంటే ఏంటి అంటే రాజకీయాలు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదన్న. కాబట్టి మనం పబ్లిక్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో, కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చూసి మాట్లాడాలన్న. లాస్ట్ టైం కవిత గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు, సీరియస్ పొలిటీషియన్ కాదు అనే వర్డ్ వాడారు. మీరెంతవరకు సీరియస్ పొలిటీషియన్ ఈరోజు అర్థమవుతుంది. లైక్ మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలి, అవసరాలకు అనుగుణంగా మారితే సీరియస్ పొలిటీషియన్ అని నేను అనుకుంటున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీరియస్ పొలిటీషియన్ అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రజాసేవ చేయడమే ఆయన సీరియస్ పొలిటీషియన్. మన అధికారంలో ఉన్నామా లేదా, 10 నుంచి 12 సంవత్సరాలు ప్రజాక్షేత్రం నుండి ప్రజలకు ఆయన సొంత డబ్బు హెల్ప్ చేస్తూ చేశారు. నిజంగా సీరియస్ పొలిటీషియన్ అతను. మీలాగా ఉండేవాళ్ళు సీరియస్ పొలిటీషియన్ కాదు. ఇంకోటి ఏంటంటే మేజర్గా మీరు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో గత 10 సంవత్సరాలు ఏం జరిగినాయో మీరు బయట తీయాలి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, దాంట్లో ఎవరు, అన్ని మీకు తెలుసు. మీరు కూడా ఒక పాత్ర దాంట్లో. ఇప్పుడు మీ ఇద్దరికి డైరెక్ట్ గా ఎలిగేషన్స్ చేస్తాం కదా, హరీష్ రావు గారు కాళేశ్వరం దానిలో హరీష్ రావు గారి పాత్ర, అలానే ఇంకొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోష్ రావు గారి పాత్ర, వీళ్ళ ఉందని చెప్తున్నారు కానీ తన గురించి ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎవరు ఉన్న విషయం అందరికీ అలిగేషన్స్ ఉన్నాయో చెప్తుంది సార్. ఇప్పుడు హరీష్ రావు గారిది, కేటీఆర్ గారు ఉన్నాయని చెప్తుంది, అందరూ అనుకునే చెప్తుంది. మీరు ఇంకా అసలు నిజాలు ఏంటివో బయటికి కక్కాలి, అంతే కదా తెలిసేది. కాబట్టి వాళ్ళ గురించి చెప్పిందంటే ఈమె పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఈమె కూడా బీఆర్ఎస్ లో కీలకంగా పాత్ర పోషించింది. కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు, ఈ 4-5 మెయిన్ దీనికి. అందరి గురించి ఏంటంటే తీగ లాగితే డొంకంత కదిలినట్టు మొత్తం కదులుద్ది. మీరు ఆ కదిలించడానికి మీరు మొదటి అడుగు వేయాలని జనసేన పార్టీ. కదిలించే పరిస్థితి ఉందా తెలంగాణ ప్రభుత్వం? ఇప్పుడు కదిలించే దిశగా అడుగులు వేస్తుందా? కాళేశ్వరం అంటే సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. సో ఆ ఒక్కదాంతో బయటకు వస్తుందా, లేదంటే స్పెసిఫిక్గా కవిత చెప్పినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిది దానిపైన కూడా ఎంక్వైరీ కావాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందా? అంటే ఏంటంటే ఇది ఒక్కటే కదన్న, చాలా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే చాలా స్కాములు జరిగినాయి. ఏం జరిగినాయి అనేది వీళ్ళు నోరు విప్తే కానీ తెలియదు. అంటే 10 సంవత్సరాలు ఒక నిజాం పాలన ఎలా ఉంటుంది, ఒక రాజ్యాధికారంగా చేశారు కానీ ప్రజాస్వామ్యంగా ఎలా ఉందో అలా చేయలేదు. అంటే వాళ్ళు ఏదనుకుంటే అది చట్టాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం, వాళ్ళు ఏది చేయాలంటే అది చేస్తారు. నేనేమంటానంటే ఇవన్నీ బయటికి రావాలంటే కవిత గారు నోరు విప్తే మాత్రం ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో ఏం జరిగినాయి, తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగిందని కూడా అన్ని బయటకు వస్తాయి. నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎంక్వైరీ వేయాలి. కవిత గారు మొత్తం నోరు విప్పాలి. విప్పినాక ఏదైతే విప్పారో వాటి మీద అన్నిటి మీద ఎంక్వైరీ వేయాలనేసి నేను డిమాండ్ చేస్తాను. కానీ ఇప్పుడు మొన్న వైజాగ్లో మీటింగ్ జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఉధృతంగా వస్తామని చెప్పని ఒక సంకేతం అయితే ఇచ్చారు. ఏంటి ఏమన్నా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు, ఇవన్నీ ఎలక్షన్స్కి మళ్ళీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒక యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేశారా? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్తారు సార్, ఎలక్షన్ వచ్చినా రాకున్నా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల తరఫున మనం ప్రశ్నించాలని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా అయితే క్లియర్గా చెప్పారంటే బూత్ మేనేజ్మెంట్ నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు మనం బలోపేతం చేసుకున్నాం, ఖచ్చితంగా ఎలక్షన్లో గట్టిగా వెళ్దాము అని చెప్పారు. జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి మాత్రం కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా టాపిక్ తీయలేదు. కాకపోతే అధిష్టానం ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది అధిష్టానం చేస్తున్నారు. కాకపోతే ఒకటైతే చెప్పారు, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 30 మంది నామినేషన్ చేసి విత్డ్రా చేసుకోండి అనగానే విత్డ్రా చేసుకున్నారు. నా మీద ఉన్న నమ్మకము, నన్ను గౌరవించిన విధానం తెలంగాణ ప్రజలది అని చెప్పి తెలంగాణ చాలా గట్టిగా కోరడం జరిగింది. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, తెలంగాణని ఎప్పుడు కూడా ఒక మెట్టు పైనే ఉంచి మాట్లాడతారు కానీ తక్కువ చేసి మాట్లాడారు. సో అంటే ఇప్పుడు ఒక డైరెక్షన్ వచ్చినట్టేనా మీరు పూర్తి స్థాయిలో? ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చింది డైరెక్షన్. ఆ వర్క్ కూడా జరుగుతున్నాయండి. ప్రతి నియోజకవర్గంలో బయటికి రాలేదు కానీ ఇంటర్నల్ వర్క్స్ మొత్తం కూడా జరుగుతున్నాయి. మేబీ దసరా తర్వాత
ప్రతి కార్యక్రమాలను కూడా బయటకు వస్తాయి. అంటే అన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ చేస్తారా, లేదంటే ఆంధ్రాలానే పొత్తు పైన ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడైతే ప్రతి నియోజకవర్గంలోనూ సభ్యత్వం పెంచే కార్యక్రమంలో అక్టోబర్ 3 నుంచి మేబీ మెంబర్షిప్ ఉండొచ్చండి. ఆ మెంబర్షిప్ ఇంక్రీజ్ చేసే దిశగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఏమైనా టార్గెట్ ఇచ్చారా? ఎంత నంబర్ ఫిక్స్ చేసుకున్నారా? తెలంగాణలో సభ్యత్వాల సంఖ్య ఎంత ఉండొచ్చు? 100 మంది పబ్లిక్ ఉంటే 100లో 80 మంది పైగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఉన్నారు. ప్లస్ ఆయన యొక్క ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డాట్స్ కనెక్ట్ చేయాలి సార్. వాళ్ళకి డాట్స్ లేకపోతే ప్రాబ్లం, ఆల్రెడీ డాట్స్ ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేయడానికి చూస్తున్నాం సార్. మాక్సిమం ఎంతమంది అయితే కనెక్ట్ చేయాలో అంతమందిని కనెక్ట్ చేసే పనిలో మేము ఉన్నాం సార్. కానీ అంటే తెలంగాణ అంటే ముందు హైదరాబాద్ మేజర్ అర్బన్ క్లస్టర్ కింద మనం చూస్తే ఇక్కడ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎక్కువ. గతంలో కూడా లోక్సత్తా లాంటి పార్టీలకు వీళ్ళకి ఆదరణ లభించింది. క్లీన్ పాలిటిక్స్, అవినీతి రహిత సమాజం, ఈ స్లోగన్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు కూడా నచ్చుతాయి. జనసేన అనుకున్న స్థాయిలో పెనెంట్రేట్ కాగలిగిందా హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ లేదా అర్బన్ క్లస్టర్స్లో కానీ? సార్ అవుతుంది సార్. దీనికి ఏంటంటే సరైన నాయకత్వము, గైడెన్స్ అవన్నీ కొంచెము పార్టీ నుంచి కూడా అన్నింటినీ కూడా పార్టీ అనేది గైడ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసుకుంటూ అక్కడెక్కడ ఈ లీడర్స్ మధ్య దగ్గర ఇష్యూస్ ఉంటే అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడడము ఎన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సార్. ఆల్రెడీ బ్యాక్ ఎండ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. సో అంటే రివీల్ చేయరు అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి తెర వెనుక కసరత్తు మొత్తం లేదు సార్. మాదంతా ఫ్యామిలీ, జనసేన ఫ్యామిలీ. ఒక బ్రదర్ కి ఇంకో అన్నకు, పెద్దన్నకు, తమ్ముడికి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కలిపేలాగానే ప్రయత్నం చేస్తుంటాడు. మన ఇంట్లో కూడా సార్ మన ఫాదర్ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటే వాళ్ళిద్దరిని కలిపి బండి ముందు నడిపియాలని చూస్తారు. కానీ అంటే మరీ శత్రువుల వేరే పార్టీ లాగా ఉండే మేజర్ గొడవ లేదు సార్. ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. కానీ అంటే ఎజెండా అనేది ఒక రాజకీయ ఎజెండా అనేది తీసుకోవాలి కదా. ఇప్పుడు కవిత గారి ఇష్యూ తప్పితే తెలంగాణలో వేరే ఏది ఇష్యూ లేదన్నట్టుగా తయారైంది. మరి జనసేన పార్టీ ఏమి ఇష్యూస్ తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి? జనసేన పార్టీ ఒకటి సార్, రైతులు, ఉద్యోగులు, తర్వాతకి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్. యూరియా గురించి కొట్టుకుంటున్నారు కదా రైతులు అంటే. ఎలా అయిందండి సార్, యూరియా గురించి చెప్పాలంటే 3 గంటలకు లేసి ఉదయం చెప్పులు, పాసు పుస్తకాలు ముందు పెట్టుకుంటున్నాయి. నేను ఒక వీడియో చూశాను సార్, 2 మహిళలు జుట్టు పట్టి కొట్టుకుంటున్నారు. అంటే ఏ స్థాయిలో ఏ తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ముందు చూపు లేదు సార్. అసలు మనకు భారతదేశానికి వెన్నెముకనే రైతులు. అలాంటి రైతులకు కూడా మీరు మౌలిక సదుపాయాలు, యూరియా, డిఏపి ఇలాంటి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో వాటిని మనం వస్తుంది సరే. జూన్లో మనం పంట స్టార్ట్ చేస్తాము, జూన్లో పంట స్టార్ట్ చేస్తే ఆగస్ట్, సెప్టెంబర్కి యూరియా కావాలని ప్రణాళిక లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిద్రలో ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు మేల్కుంటే, గవర్నమెంట్ ప్రెషర్ ఉంటే వీళ్ళు కూడా మేల్కొని వర్క్ చేస్తుంటారు. సో ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క లోపం వల్లనే ఈ రోజు లాంటి ఇప్పుడు కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నిటిపైన పోరాట పంధాలోకి వెళ్ళేటువంటి అవకాశం తెలంగాణ జనసేన పార్టీ ఖచ్చితంగా వెళ్తున్నాం సార్. ఆల్రెడీ మేము షేర్లింగంపల్లి రోడ్ల మీదను, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ మీద ఆల్రెడీ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ కూడా చేశాం సార్. ఇక్కడ కూడా చేయొద్దు అని చెప్పలే, మీరు ప్రజల్లో ఉండండి, ప్రశ్నించండి, మీరు ఒక లీడర్గా బయటికి రండి అని చాలా సందర్భాలు. ఈ యాక్టివిటీని ఇన్స్పిరేషన్ తీసుకుంటే జనసేన నాయకత్వం ఇక్కడ చాలా మంది మేలుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకైతే. అవునా కాదా? అట్లేం లేదు, అందరూ యాక్టివిటీ చేస్తారు సార్. కాకపోతే మన గ్రేటర్ హైదరాబాద్ లో చాలా ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి సార్. షేర్లింగంపల్లిలో ఏంటంటే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్. లైక్ ఎందుకంటే పెద్ద నియోజకవర్గం కదా, అది చాలా పెద్ద నియోజకవర్గం సార్. మన రాష్ట్రంలోనే 80% వరకు ఐటీ పీపుల్, ఎడ్యుకేటర్స్ ఉన్నారు. సో వీళ్ళని అందరూ ట్యాక్స్ పేయర్స్ సార్. 80% వరకు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. మనం ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నాం? సో మౌలిక సదుపాయాలన్నా కల్పించాలి సార్. ఆ మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమైనాయి సార్. వాటి మీద మేము కాన్సన్ట్రేషన్. ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఏమి బిల్డింగ్లు కట్టమనట్లేదు, లేదా ఫ్రీ పథకాలు ఇవ్వట్లేదు. మాకు రోడ్లు మంచిగా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, వైద్యం బాగుండాలి, ఈ మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. తెలంగాణలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ఒక కార్యాచరణను తీసుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదు, కవిత చుట్టూ రాజకీయం తిప్పడం మానేసి ప్రజల చుట్టూ రాజకీయాలు నడపాలని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవ్ రెడ్డి రేవంత్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.